హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రెస్ మిస్టికోస్. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఏ వెరీ బిగ్ థ్యాంక్ యూ అందరికీ. ఈ వీడియో వచ్చేసి అరెక్మాల్ షాపింగ్ ఏమేమి చేశాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను అరెక్మాల్ షాపింగ్ చేశానని జస్ట్ 500 రూపీస్లో. సో ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను అని చెప్పేసి అయితే ఈ వీడియో. ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చేసి ఫిల్టర్ అనమాట. ఇది ఫ్లోర్ ఫిల్టర్. మనము ఇంట్లో ఇన్సెక్ట్స్ అన్నీ స్టోరేజ్ దగ్గర వస్తుంటాయి కదా, సో ఫిల్టర్ అవుట్ చేయడానికి ఇదైతే తీసుకున్నాము. ఇవి 3 సెట్స్ అయితే వచ్చాయి. అండ్ చూస్తే 3 సేమే అనుకున్నాను ఫిల్టరింగ్, కానీ ఇవి 3 డిఫరెంట్ నెట్టెడ్ అయితే ఉన్నాయి. అండ్ ఒక లేఅవుట్ అయితే వచ్చింది. ఇవి 3 వచ్చాయి. ఇది వచ్చేసి 50 రూపీస్ అయితే పడింది. ఫ్లోర్ ఫిల్టర్ యూజ్ చేసుకోవడానికి అని అయితే తీసుకొచ్చాము. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డిష్ వాషర్. ఇదైతే నాకు 10 రూపీస్ పడింది. అండ్ ఇలాంటివి మేము 3 తీసుకున్నాము. సో 30 రూపీస్ టోటల్. అండ్ ఇవి వచ్చేసి చాలా స్మూత్గా ఉంటాయి, చేతికి హార్డ్ టెక్స్చర్ అయితే ఉండదు, చాలా బాగుంటాయి. మా ఇంట్లో అయితే ఇవి యూజ్ చేస్తున్నాము. సో ఇది బెండ్ అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్గా బెండ్ అయిపోతుంది. హ్యాండ్కి కూడా ఇరిటేషన్ అట్లా ఏమి ఉండదు. ఇవైతే 3 తీసుకున్నాము. ఒకటి మా అమ్మ వాళ్ళ ఆఫీస్కి అయితే తీసుకుంది. ఇవి నెక్స్ట్ ఐటమ్ అయితే స్ప్రే బాటిల్. ఇది చాలా క్యూట్గా ఉందని అయితే తీసుకున్నాను. ఇది 30 రూపీస్ అయితే పడింది. సో ఆఫీస్ డెస్క్ మీద ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి వాటర్ స్ప్రే చేయడానికి అయితే ఈజీగా ఉంటుందని అయితే తీసుకున్నాము. ఇంకొకటి ఎలా యూస్ చేయొచ్చు అంటే, స్కాల్ప్కి మనము ఈజీగా ఇట్లా పోర్టబుల్గా హ్యాండీగా స్ప్రే చేసుకోవచ్చు. ఆయిల్ కానీ ఏదైనా రోజ్ వాటర్ కానీ ఏదైనా సరే స్ప్రే చేసుకోవచ్చు అని తీసుకున్నాము. యాజ్ ఆఫ్ నో అయితే ఏం అనుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాము. ఇవి డిఫరెంట్ షేప్స్. ఈచ్ వన్ వచ్చేసి 5 రూపీస్ కాస్ట్ పడింది. ఇవి 2 డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ మ్యాంగో అండ్ వన్ ఈజ్ హార్ట్ షేప్. సో క్వాలిటీ అయితే బాగుంది. ఈచ్ వన్ 5 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి పప్పు గుత్త తీసుకున్నాము ఇంట్లోకి. సో ఇది వచ్చేసి 40 రూపీస్ పడింది. క్వాలిటీ బాగుంది, స్టాండర్డ్గా ఉంది. అండ్ ఇది రిమూవబుల్ ఏం కాదు, ఇది బాగా ఫిక్స్ అయింది. మా ఇంట్లో అది పాడైపోయింది, అందుకోసమని ఇది కూడా తీసుకున్నాను. సో బాగానే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి పీలర్. సో పీలర్ వచ్చేసి 15 రూపీస్ పడింది. దీనికి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది. మా ఇంట్లో పీలర్ 2 పీసెస్గా, ఒకటి లెమన్ స్లైసింగ్ అది ఉంది, పీలర్ ఉంది మా ఇంట్లో. సో 2 సేమ్ కలర్ అనమాట. లెమన్ స్లైస్ అది చేసేది ఇరిగిపోయింది. నేను ఏమనుకున్నాను, ఇరిగిపోయిందని చెప్పేసి పడేసాను నేను ఒకరోజు. కానీ నేను యాక్చువల్గా పడేసింది పీలర్ని. సో ఆ రోజు నుంచి మా ఇంట్లో పీలర్ లేదు. సో ఇదైతే పీలర్ తీసుకున్నాము. సో కుకుంబర్, సమ్మర్ కదా, సో కుకుంబర్ని పీల్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని, కీరా పీల్ చేయడానికి ఈజీ ఉంటుందని తీసుకున్నాము. ఇది 15 రూపీస్. 2 నైఫ్స్ తీసుకున్నాము. వన్ ఈజ్ ఇట్లా ఎడ్జ్ క్రిస్ క్రాస్ అయ్యి ఉంది. సో ఇది టొమాటో కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ మధ్య టొమాటో థిక్నెస్ చాలా ఫాస్ట్గా, చాలా థిక్గా వస్తుంది. అందుకని ఇది క్రిస్ క్రాస్ ఎడ్జ్ ఉంటే ఈజీగా కట్ అవుతుంది టొమాటోస్కి. ఇంకా వాటర్ మిలన్ కూడా చాలా ఫాస్ట్గా కట్ అవుతుంది, బట్ కేర్ఫుల్, హ్యాండ్స్ ఈజీగా కట్ అవుతాయి. అండ్ ఇది స్మూత్ ఎడ్జ్ వచ్చేసి ఇది వేరే వెజిటేబుల్స్ని కట్ చేయడానికి తీసుకున్నాము. ఇది చూపిస్తూనే కట్ అయిపోయింది. క్రిస్ప్ వస్తే చాలా షార్ప్గా ఉంటుంది, జాగ్రత్త కట్ చేయాలి. ఇది వచ్చేసి ఈ నైఫ్ వచ్చేసి 20 రూపీస్, ఈ నైఫ్ వచ్చేసి 10 రూపీస్. నెక్స్ట్ ఇంట్లోకి కోన్ తీసుకున్నాము. ఇది 10 రూపీస్. ఇంకా నాకు హాస్టల్లో క్లిప్స్ అన్నీ పడిపోయాయి, అక్కడ డ్రై చేస్తే ఎవరెవరో తీసుకెళ్తారు. సో ఇది 40 రూపీస్. 12 వచ్చాయి, స్టాండర్డ్గానే ఉన్నాయి క్వాలిటీ. సో ఇది క్లాత్ డ్రై చేసుకోవడానికి సమ్మర్లో పైన తీసుకున్నాను 40 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది చాటా. ఎందుకు అని అంటే ఇంట్లో డస్ట్ కలెక్టర్. సో డస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి తీసుకున్నాము. సో ఈ దానిలో 30 రూపీస్ది కూడా ఉంది, కానీ మేము 40 ఎందుకు తీసుకున్నామంటే ఈ ఎడ్జ్ చూసుకోవాలి. డస్ట్ కలెక్టింగ్ ఈజీగా ఉంటుంది. ఈ ఎడ్జ్ కొద్దిగా పైకి ఉంటే ఇలా అన్నప్పుడు అది ప్రాపర్గా తీసుకోదు. సో ఎడ్జ్ అన్నది ఇలా కొంచెం క్రాస్గా అయ్యి ఇట్లా ఫ్లోర్కి ఉండాలి, అప్పుడు ఈజీగా కలెక్ట్ చేస్తుంది.
సో ఇది 40 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ పిన్స్ తీసుకున్నాము. ఇది 10 రూపీస్ పడింది. సో ఇది ఎన్ని వచ్చాయి అంటే 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 వచ్చాయి. ఈచ్ వన్ 1 రూపీ కాస్ట్ పడింది. ఇవి పెద్ద సేఫ్టీ పిన్స్, శారీ పిన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మిక్స్ చేసుకోవడానికి చర్నర్ టైప్ ఇది. సో ఇది సమ్మర్ కదా, సో మజ్జిగ చేసుకొని బటర్ మిల్క్ చేసుకొని తాగడానికి యూస్ఫుల్ ఉంటుంది. హాస్టల్లో ఉంటాను కాబట్టి తీసుకున్నాను నేను. సో ఇది 25 రూపీస్ పడింది. సో ఇది చర్నర్ అన్నమాట. సో బటర్ మిల్క్ తాగండి, మీరు హైడ్రేటెడ్గా ఉండండి సమ్మర్లో అందరూ కూడా. సో బటర్ మిల్క్ విత్ యాడెడ్ సాల్ట్ యాడ్ చేసుకునే తాగాలి బటర్ మిల్క్. నెక్స్ట్ వచ్చేసి ఇది సైడ్ పెన్స్. ఇది మా అమ్మ తీసుకుంది. ఇది 15 రూపీస్ పడింది. ఇది దాంట్లో అరౌండ్ ఒక 30 పిన్స్ ఉన్నాయి. మా అమ్మ హెయిర్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్లవర్స్ ఏదైనా పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. వేరే పెద్ద సేఫ్టీ పిన్స్ అయితే స్ట్రాంగ్ ఉంటాయి, థిక్గా ఉంటాయి, హెయిర్లో పెడితే అలానే ఉంటాయి. బట్ తీసేటప్పుడు అట్లీస్ట్ 1 or 2 హెయిర్ స్ట్రాండ్స్ వచ్చేస్తున్నాయి. సో అందుకని ఇవి చిన్నవి తీసుకున్నారు ఫ్లవర్స్ పెట్టుకోవడానికి. యూజ్ అండ్ త్రో టైప్ 15 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి కోమ్. ఎన్ని కోమ్స్ ఉన్నా మనకి తక్కువే కదా, సో ఇది థిన్గా వచ్చింది. ఇది 20 రూపీస్ పడింది. క్వాలిటీ బాగుంది. అండ్ కోమ్ నేను ఎప్పుడు తీసుకున్నా ఇలా చూసి తీసుకుంటాను. ఇక్కడ ఇది షార్ప్గా ఉంటే నేను తీసుకోను, స్కాల్ప్ కట్ అయిపోయింది అని చెప్పేసి కొంచెం బ్లంట్ ఉంటేనే తీసుకుంటాను నేను. అండ్ ఇది థిన్ గ్యాప్స్ ఉన్నాయి. ఇది 20 రూపీస్ పడింది. అండ్ ఇంకా నేను కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, హెయిర్ క్లిప్స్. ఇవి క్లిప్స్ తీసుకున్నాను. పర్పుల్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, సో కొంచెం వైలెట్ పర్పుల్ షేడ్స్లో ఉన్నాయి. ఇది విత్ డాట్స్ వచ్చినాయి. అండ్ ఇది ప్లెయిన్, ఇటు స్టైల్గా ఉన్నాయని తీసుకున్నాను. సో ఓవరాల్ 5 క్లిప్స్ తీసుకున్నాను. ఇవి ఈచ్ వన్ 5 రూపీస్. సో 25 రూపీస్ అయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ చైన్. ఇప్పుడు రెడీ అయ్యి స్టైల్గా అందరూ వేసుకుంటున్నారు. నేను చాలాసార్లు వెతికాను బ్లాక్ బీడ్స్ కోసం, నాకు దొరకలేదు. ఎప్పుడు చూసినా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు, మళ్ళీ ఆ డిజైన్స్ కూడా క్వాలిటీ అంత లేదు. సో ఈ బ్లాక్ బీడ్స్ చైన్ చూశాను. ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్గా అనిపించింది. ఇది ఇంకో బ్లాక్ బీడ్స్ చైన్. ఇది కూడా 50 రూపీస్ పడింది. ఇది 2 లేయర్డ్ వచ్చింది. అంత క్వాలిటీ ఏం కాదు, వేసుకుంటే తెలిసిపోయింది ఇది నాట్ ఒరిజినల్ అని. బట్ ఏదో అలా రెడీ అయ్యి ఎప్పుడో ఒకసారి వేసుకోవడానికి అని తీసుకున్నాను. చూడాలి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వేసుకుంటాను, వీడియో అప్డేట్ చేస్తాను. బాగుందా లేదో మీరే చెప్పండి. ఏదో ఉండాలి అని తీసుకున్నాను నేను. అంతే గాయస్, ఈరోజుకి వీడియోలో అరకమాల్ ఇవే తీసుకున్నాను నేను. అండ్ మీరు చూసి భయపడకండి నన్ను, నేను హెన్నా పెట్టుకున్నాను హెయిర్కి. సో హెయిర్ వాష్ చేశాక ఎలా ఉంటుందో చూపిస్తాను నా హెయిర్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.